మీకు అనేకమైన తలంతులు ఉన్నాయి. వాస్తవంగా మీరు మంచి మ్యూజిక్ ప్లే చేయగలరు. మ్యూజిక్తో పాటు గొంతు కూడా దేవుడు ఇచ్చాడు, మీకు మంచి స్వరం ఇచ్చాడు. మీ సాంగ్స్ నేను అప్పుడే వింటూ ఉంటాను. ఓకే. కొన్ని సంఘాల్లో మీరు పాడుతున్నప్పుడు, వర్షిప్ లీడ్ చేస్తున్నప్పుడు చాలా బాగా పాడుతూ ఉంటారు. మరి మీరు ఎందుకని మ్యూజిక్ వైపు వెళ్ళలేకపోయి? అంటే మీరు చూసిన సేవకులు ఎవరెవరు ఉంటారు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిని బట్టి ఎవరో గెస్ట్ చేయకండి. అంటే అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ వాస్తవంగా నిజంగానేది నేను ఎందుకంటే వాళ్ళు చేసే పరిచయం చాలా గొప్ప పరిచయం. చాలా బయట టోల్స్ అవి రావచ్చు, టోల్స్ పక్క పెట్టేస్తే సేవకుడు యథార్థమైన సేవ చేస్తాడు. నేను కూడా 2012, 13, 14 సంవత్సరంలో ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర మహబూబ్ కాలేజ్ ఉంటుంది, అక్కడ పెట్టేవాళ్ళమంట. కాకపోతే నిజంగా ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది అనేది వాళ్ళ చూసి నేర్చుకోవచ్చు. చాలా భారంతో కూడుకునే పరిచయం వాళ్ళు చేస్తారు. అలాగా అందరూ బట్టి మీరు కొంచెం బాగా ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటున్నాను. సో దేవుడే 50 days గురించి మాట్లాడు. సో నాకు అర్థమైంది. అప్పుడు మే నెల చివరిలో చూసి 50 days దేవుడు నాతో మాట్లాడు. ఓకే, ఇది ఫస్ట్ మీకు ఇచ్చే దర్శనం. ఇది అంటే బుద్ధిగంత నివాసులారా నా వైపు చూడండి అనే మాటను సింపుల్ ఆశయం. లుక్ ఎట్ ద జీసస్. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. దాని తర్వాత జీసస్ లవ్స్ యూ, యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. చాలా గొప్పగా మీరు చూస్తుంటేనే ఒకలాంటి, అంటే చదవడానికి ఒకలాంటి లోపల అదేమిటో తెలుసుకునే ఆశ కలుగుతూ ఉంటుంది. అంటే సర్వసాధారణంగా కొంతమంది ఎంత వాక్యం చెప్పినా కూడా ప్రజెంటేషన్ సరిగా చేయకపోతే అర్థం కాదు. కానీ ఇది అలా కాదు, పర్ఫెక్ట్ ప్రజెంటేషన్. చాలా గొప్ప విషయం అది. అయితే ఇది బయటకు పెట్టేవాడిని. జిఎస్ఎస్ కమింగ్స్ నేను పాస్ట్ మీటింగ్ చర్చెస్ లోకి వచ్చినప్పుడు ఇది పెట్టేవాడిని. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఇది మరి బయట వాళ్ళకి తెలియదు కదా. అవునవును. సో ఇది క్రిస్టియన్ లొకాలిటీలో పెట్టేవాడిని, బయటికి పెట్టేవాడిని. ఇది ఏంటంటే ఇప్పుడు లోకంలో ఉన్న వారికి యేసుక్రీస్తు ఎవరో తెలియజేస్తున్నావు. ఇదేంటంటే యేసుక్రీస్తు రాబోతుంది కాబట్టి సిద్ధపడు. ఇది వరకు మీ యొక్క ఇంటర్వ్యూ నేను చూశాను, మీరు దాంట్లో చెప్పారు మీరు 18 గంటల సేవ చేస్తానని చెప్పారన్నమాట. అక్కడ ఒక సహోదరుడు క్వశ్చన్ చేశాడు, 18 గంటలు సేవ చేస్తే ఆయన ఎప్పుడు ఫ్రెష్ అప్ అవుతాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు పంటాడు అని అంటుంటారు. అదే ఎలా మీ యొక్క మెయింటైన్ చేస్తాను అడుగుతున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. అసలు మీ ఏజ్ ఎంత ఇప్పుడు చెప్పాలి మీరే. అంటే వాస్తవంగా మీకు వచ్చిన వైట్నెస్ బట్టి, గడ్డం బట్టి వేలకు అనుకుంటే, కాకపోతే మీకున్న ఫిట్నెస్ అలా అనుకోలే మనం. మీరు చాలా ఫిట్నెస్ ఉన్నారు, బాగున్నారు. ఎంత ఉండొచ్చు ఏజ్? గెస్ట్ చేయండి. గన్ షాట్ ఆన్సర్ మీరే చెప్పాలి, ఒక ఫిగర్ చెప్పండి. 55+ అనుకుంటు నేను. అది మళ్ళీ ప్లస్ అంటే ఎగ్జాక్ట్లీ 54 రన్ అవుతుంది.